అప్పటికే ఓడిఐ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి 8 ఇయర్స్ అవుతుంది. మన టీమిండియా 1975 మరియు 1979లో శ్రీనివాస రాఘవన్ కెప్టెన్సీలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచాము. గ్రూప్ స్టేజ్లోనే ఇంటికి వచ్చేసాము. 1983 ఇంగ్లాండ్లో జరిగిన థర్డ్ వరల్డ్ కప్ ఎడిషన్కి కపిల్ దేవ్ కెప్టెన్సీలో పార్టిసిపేట్ చేశారు. ప్రపంచం మొత్తం అనుకుంది లాస్ట్ 2 వరల్డ్ కప్ ఎడిషన్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు. ఈసారి ఏం ఆడతారులే అనుకున్నారు. కాకపోతే ఫస్ట్ టైం ఆస్ట్రేలియాని, ఇంగ్లాండ్ని మరియు వెస్టిండీస్ని కూడా ఓడించి ఇండియన్స్ పవర్ ఏంటో వరల్డ్ క్రికెట్కి చూపించారు. అప్పుడు ఆశ చిగురించింది మన ఓల్ ఇండియాకి, మన టీమిండియా ఎందుకు క్రికెట్ వరల్డ్ కప్ని గెలవకూడదు అనేసి. ఫైనలీ ఆ రోజు రానే వచ్చింది. జూన్ 25, 1983 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్. ఒకవైపు వరుసగా 2 వరల్డ్ కప్ టైటిల్స్ని సొంతం చేసుకున్న వెస్టిండీస్, మరోవైపు ఫస్ట్ టైం క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్కి చేరుకున్న మన టీమిండియా. వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్తో మన టీమిండియాని కేవలం 183 రన్స్కి ఆల్అవుట్ చేసేశారు. యాండీ రాబర్ట్స్ 3 వికెట్లను తీసి విజృంభించాడు. ఇండియా తరపున కె శ్రీనాథ్ మాత్రమే 38 రన్స్ చేశారు. ఇంకెవ్వరు కూడా రన్స్ చేయలేకపోయారు. తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్కి మన టీమిండియా బౌలర్స్ చుక్కలు చూపించారు. కేవలం 140 రన్స్కి వెస్టిండీస్ని ఆల్అవుట్ చేసి 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న మన ఇండియాకి ఫర్ ద ఫస్ట్ టైం క్రికెట్ వరల్డ్ కప్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ ద లెజెండ్ కపిల్ దేవ్ అండ్ టీమ్. వీడియో కనుక వర్తి అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.